రుచిర్ బాలాజీ ఈ 26 ఏళ్ల యువకుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్గా ఓపెన్ఏఐలో పనిచేస్తుండేవాడు. కానీ ఆ కంపెనీలో జరుగుతున్న అక్రమాలను చూసి తట్టుకోలేక ఆగస్టు 2024లో ఆ ఉద్యోగానికి రిజైన్ చేశాడు. 2 నెలల తర్వాత అంటే అక్టోబర్ 2024లో న్యూయార్క్ టైమ్స్కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ఏఐలో జరుగుతున్న అక్రమాల గురించి ధైర్యంగా బయట చెప్పాడు. కానీ అలా తను బయట చెప్పిన ఒక నెల తర్వాత అంటే నవంబర్ 26, 2024లో తన శాన్ ఫ్రాన్సిస్కోలోని అపార్ట్మెంట్లో శవమై తేలాడు. ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ జరిపిన పోలీసులు అతడి మరణం ఒక ఆత్మహత్య అని తేల్చి చెప్పారు. తన కొడుకు ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, తన మర్డర్ వెనక ఏదో మిస్టరీ ఉందని, దీన్ని ఛేదించడానికి తను FBI యొక్క ఇన్వెస్టిగేషన్ కోరుతుంది. తన FBI యొక్క ఇన్వెస్టిగేషన్ కోరడానికి 3 కీలకమైన ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఒకవేళ రుచిర్ బాలాజీ కనుక ఆత్మహత్య చేసుకున్నట్లయితే తన రూమ్లో సూసైడ్ నోట్ ఎందుకు దొరకలేదు? రీజన్ నెంబర్ 2, తను సూసైడ్ చేసుకున్నట్లయితే తన బాత్రూంలో ఉన్న రక్తపు మరకల సంగతి ఏమిటి? అండ్ రీజన్ నెంబర్ 3, లక్షల కోట్ల విలువ చేసే మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ లాంటి బిగ్ టెక్ కంపెనీలలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించిన తన కొడుకు మధ్యంతరంగా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందని ఆ తల్లి ప్రశ్నిస్తుంది. ఆ తల్లికి సపోర్ట్గా నిలిచాడు ఎలాన్ మస్క్.